చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 16వ వచనంలో 16-17 వచనాలు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీయుల పెద్దలలో నుండి 70 మంది మనుష్యులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడెదను. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. చూడండి, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, పెద్దలని అధిపతులని నీ వెరిగిన ఇశ్రాయేలు పెద్దల్లో నుండి ఎంతమందిని? 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ఎక్కడ తీసుకొనిరా? ప్రత్యక్షపు గుడారమునకు వారిని తీసుకుని రా. అక్కడ వారు నీతో కూడా నిలువబడవలెను. నేను దిగి అక్కడ నీతో మాట్లాడదే. మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదని గట్టిగా చప్పట్లు కొట్టాలనుండి. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో ఒక పాలు నీతో కూడా భరింపవలెను. నీవు జనులను చూచి ఇట్లనుము, మిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచుకొనుడి. మీరు మాంసము తిందురు. యెహోవా వినునట్లు ఏడ్చి, మాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పుకొంటిరి గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. చెప్పుకుంటారు గనుక యెహోవా మీకు మాంసం ఇచ్చును. మీరు తిందురు. ఒక్క దినము కాదు, ఒక్క రోజు కాదు, 2 దినములు కాదు, 2 దినములు కాదు, 5 దినములు కాదు, 5 దినములు కాదు, 10 దినములు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు, 1 నెల దినముల వరకు అనగా అది మీ నాసికా రంధ్రములో నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు తిందురు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈరోజు ఈ వర్తమానం విని వారి జీవితాలని సమర్పణ చేసుకుంటున్నారు. వారిని లేవనెత్తండి, ఆశీర్వదించండి. కృప వెంబడి కృపని వారిపై చూపిన ఆయన అయ్యా, మాకు ఎంతో గొప్ప భాగ్యాన్ని నువ్వు మాకు ఇవ్వబోతున్నావు. ఆ భాగ్యం మా మీద నిలబడినట్లుగా సహాయం దయచేయి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్.